రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బ్రహ్మాండంగా కావాలనుకుంటే కనుక ప్లాట్ కొనాలి. నన్ను అడిగితే కనుక ప్లాట్ విల్ ఫెచ్ మోర్ మనీ దాన్ అపార్ట్మెంట్ ఫ్లాట్. ప్రజెంట్ ఫోకస్ అంతా కూడా మనకు శ్రీశైలం హైవే, విజయవాడ హైవే, బెంగళూరు హైవే, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనము పెట్టుబడులు పెడితే ఆ బెల్ట్లో నమస్తే సార్. నమస్తే అండి. సార్, హైదరాబాద్ చుట్టుపక్కల హైవేస్ లో రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అవుతుంది. సో ఈ హైవేస్ లో ఎటువైపు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం ఏదైతే కొంటున్నామో ప్లాట్స్ అది తొందరగా గ్రోత్ అయ్యే అవకాశం ఉంది, డబుల్ అయ్యే అవకాశం ఉంది? బేసికలీ హైదరాబాద్లో చూస్తే కనుక మీరు ఎక్కడైనా కొనొచ్చండి. ఈ స్పెసిఫిక్ ఈ ఏరియా అని కాదు. అలా మనం చూస్తే కనుక ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ పరంగా కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. మనం మార్కెట్ చూస్తే కనుక మొన్న తెలంగాణ గవర్నమెంట్ ఉన్నంత వరకు షామీర్పేట, మేడ్చల్, వెస్ట్ ఇవన్నీ కూడా బాగా డెవలప్మెంట్ జరిగాయి. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆ ఏరియాస్ డెవలప్ అయ్యాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఫోకస్ అంతా కూడా మనకు శ్రీశైలం హైవే, విజయవాడ హైవే, బెంగళూరు హైవే, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనము పెట్టుబడులు పెడితే ఆ బెల్ట్లో ఎక్కువ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ అని అక్కడ మనకు శ్రీశైలం హైవే సైడ్ నుంచి మన రేవంత్ రెడ్డి గారు అటు సైడ్ ఫోకస్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఇప్పుడు అటు సైడ్ ధ్యాస పెడుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ చేసినా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సో అదే ఎక్కడ చేసినా కూడా అండి రియల్ ఎస్టేట్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ మీకు వర్జిన్ మార్కెట్ కిందకి వస్తుంది. కారణం ఏంటంటే మీరు మెట్రోపాలిటన్ సిటీస్ ఇంకా హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ కిందకి కన్సిడర్ చేయలేదు, కానీ మెట్రోపాలిటన్ సిటీస్ కంటే కూడా వేగంగా పరిగెడుతుంది హైదరాబాద్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకంటే మనకు ఔటర్ రింగ్ రోడ్డు ఇప్పుడు ప్రజెంట్ రీజనల్ రింగ్ రోడ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం పలికింది, దానికి వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. సో సిటీ అనేది ఎక్స్పాన్షన్, మనకు కనెక్టివిటీ ఎక్స్పాన్షన్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో హైదరాబాద్కి భగవంతుడి వల్ల అన్ని రకాలుగా కనెక్టివిటీ పర్స్పెక్టివ్లో ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్కి RRR వస్తుంది కాబట్టి RRR కూడా ఇప్పుడు హ్యాపెనింగ్ ప్లేస్ కిందకి వస్తుంది. మొన్నటిదాకా ఔటర్ రింగ్ రోడ్డు అనగానే అమ్మో చాలా దూరం అనేవాళ్ళు, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు సిటీలో కిందికి అయింది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా అమ్మో అంత దూరం అంటారు, రేపు అది కూడా సిటీలోకే వస్తుంది బేసిక్గా. సో మనకు రైల్వే కూడా కనెక్టివిటీ అది ఆల్రెడీ ప్లానింగ్ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. సో న్యూ సిటీ అనేది ఎక్స్పాన్షన్ అవుతున్న కొద్దీ మనకు హైదరాబాద్ పెరుగుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే కనుక బిగ్ షాట్స్ అంతా కూడా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఉండేవారు, రైట్? ఈరోజు ఆ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఎట్లా అయిపోయిందంటే మొత్తం కమర్షియల్ అయిపోయింది. సో అక్కడ ఉన్న వ్యక్తులంతా కూడా ఏం చేస్తున్నారంటే అవుట్స్కట్స్కి మూవ్ అయిపోయి వాళ్ళకి కావాల్సిన విశాలమైన వాతావరణం కావాలి. సో వాళ్ళంతా కూడా ఏంటంటే అవుట్స్కట్స్కి వెళ్ళి అదే సైజులో డిస్టర్బెన్స్ లేకుండా పెద్ద విల్లాస్లో ఆప్ట్ చేసుకుంటూ మంచి లైఫ్ కావాలని కోరుకున్నారు. అట్లనే ఇప్పుడు రేపు రోజు ఔటర్ రింగ్ రోడ్ కూడా ఇదే బంజారా హిల్స్ మాదిరిగా అవుతుంది, ఇదే పబ్లిక్ మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ వైపు కూడా వెళ్తారు. పరిస్థితులు అట్లా ఉన్నాయి, డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి అట్లా ఉన్నాయి. సో మీరు రీసెంట్గా తీసుకుంటే కనుక మన రేవంత్ రెడ్డి గారు డావోస్ వెళ్ళారు. సో అక్కడ ఆల్మోస్ట్ 1,78,000 crores ఇన్వెస్ట్మెంట్స్ అనేది తెలంగాణకు తీసుకొస్తున్నారు. సో దట్స్ ఎ గుడ్ సైన్. డెవలప్మెంట్ అనేది అది ఆగే ప్రాసెస్ కాదండి, అది డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది. దట్ ఈస్ కంపల్సరీ, ఇట్ ఈస్ క్వైట్ ఆబ్వియస్. డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది, ఇది ఎప్పటికీ ఆగే ఇది కాదండి. సో అంటే ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ బిజినెస్ ని ఒక ఆప్షన్ లాగా కూడా తీసుకుంటారు. దీన్ని అంటే ఫుల్ టైం లాగా చేసుకుంటే బెటర్ అంటారా, పార్ట్ టైం లాగా చేసుకుంటే బెటర్ అంటారా? అది పర్సన్ ఇంట్రెస్ట్ మీద ఉంటుందండి. ఇప్పుడు చాలామంది జాబ్స్ చేస్తుంటారు, జాబ్స్ చేసే వాళ్ళకి దే కెన్ థింక్ దిస్ యాజ్ ఏ సెకండ్ ఇన్కమ్ కింద కూడా చేసుకోవచ్చు. పార్ట్ టైం సాటర్డే సండేస్ ఫ్రీగా ఉంటే కనుక జనరల్గా ఎంప్లాయీస్ అంతా కూడా అవైలబిలిటీ అంతా కూడా సాటర్డే సండేస్ ఉంటారు. ఆ టైంలో ఎంజాయ్మెంట్ కాదు, మనకు సెకండ్ ఇన్కమ్ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు రియల్ ఎస్టేట్ ఆప్షన్గా తీసుకొని సెకండ్ ఇన్కమ్ కింద కూడా చేసుకోవచ్చు. మీరు గ్రహిస్తే కనుక ఈరోజు రేపు నాకు తెలిసి ఇంటికి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయిపోయారు వాస్తవంగా. అంటే అందులో డబ్బు ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఆ కన్సిస్టెన్సీ అనేది కావాలి. బేసిక్గా ఏంటంటే
ఇది కూడా ప్రాసెసే. ఇప్పుడు ఎలా అయితే మనం జాబ్కి వెళ్ళి పొద్దున్న 9 o'clock నుంచి 7 o'clock వరకు చేసి సిన్సియర్ చేస్తే మంత్ అయ్యేసరికి శాలరీ వస్తుందో, అదేవిధంగా దీనికి కూడా ఓపిక అనేది ఉండాలి, సిన్సియర్ ఎఫర్ట్స్ అనేది వేయాలి. రియల్ ఎస్టేట్ చేసేస్తే అంత ఇన్కమ్ వచ్చేస్తుంది అనుకోవడం కూడా తప్పే. చాలామంది ప్రయత్నం చేశారు, బ్యాక్ ఆఫ్ కూడా అయ్యారు. పీపుల్ చాలా, నేను విన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అంటారు. డిపెండ్స్, అంటే అది లక్ ఈజ్ ఫేవర్డ్ స్పెల్ట్ యాజ్ WORK, వర్క్. అందరు లక్ అంటారు, లక్ కాదండి, వర్క్ చేస్తే డబ్బులు అనేది ఖచ్చితంగా సంపాదించవచ్చు. చాయిస్ ఆఫ్ ఎ పర్సన్. నాకు సంపాదించాలని కోరిక ఉంది, నా కోరికలు ఎక్కువ ఉన్నాయి, అట్లా ఎక్కువ సంపాదన కావాలంటే దిస్ ఈజ్ అ గుడ్ ఆప్షన్. చాయిస్ ఈజ్ యువర్స్, వెదర్ ఇట్ ఈస్ ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైం మీరు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మంత్లీ ఇన్కమ్ అనేది ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవుతుంది ఇంట్లో అంటే కనుక ఫుల్ టైం చేసుకోవచ్చు, లేదంటే పార్ట్ టైంగా సంపాదించుకొని దాని తర్వాత ఫుల్ టైంగా యూ కెన్ ఆల్వేస్ థింక్ అబౌట్ ఇట్. మీరు చెప్పినట్టు చాలా గ్రోత్ కూడా ఉంది కాబట్టి మంచి గ్రోత్. సో పార్ట్ టైం ఫుల్ టైం లోకి వచ్చిన చాలా మంది కూడా ఉన్నారు ఇటువైపు కూడా. అవును, చాలా మంది ఉన్నారు, వెరీ ట్రూ. అంటే లాస్ట్ టైం కూడా నేను మాట్లాడినప్పుడు ఇదే పాయింట్ అన్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా రియల్ ఎస్టేట్ ఆప్షన్ కిందకి పెట్టుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ పరంగా చేసి సంపాదించుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇట్స్ నాట్ దట్ అంటే ఒక జాబ్ లాగా కాకుండా కూడా ద అడ్వాంటేజ్ మనీ విల్ మేక్ మనీ. ఇక్కడ అడ్వాంటేజ్ నా దగ్గర సపోజ్ డబ్బు ఉందనుకోండి, నేను ఒక ప్రాపర్టీ కొనుక్కొని అంటే నాకు లుక్రేటివ్ ఆఫర్ ఉందంటే తీసుకొని మళ్ళీ నేను ఇమీడియట్గా సేల్ చేసుకొని ఐ విల్ మేక్ మనీ అవుట్ ఆఫ్ దట్ పర్టికులర్ ట్రాన్సాక్షన్. సో అట్లా కూడా చేసుకొని చాలా మంది ఉన్నారండి. అంటే ఒక మధ్యతరగతి ఒక మనిషి దగ్గర ఒక 50 నుంచి 60 లక్షల దగ్గర డబ్బు ఉంటే వాళ్ళు ప్లాట్ కొనడం బెటర్ అంటారా, ఫ్లాట్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? గుడ్ క్వశ్చన్. అది బేస్డ్ ఆన్ ద నెసెసిటీ ఆఫ్ ఎ పర్సన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యతరగతి కుటుంబం అన్నారు కాబట్టి చెప్తున్నాను. మధ్యతరగతి వ్యక్తి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఆలోచించేది ఏంటంటే ఈరోజు రేపు కుర్రోళ్ళకి పెళ్లి కావాలన్నా కూడా నాకు తెలిసి ఫస్ట్ అమ్మాయి వాళ్ళు చూసేది మీకు సొంత ఇల్లు ఉందా అని అడుగుతారు బేసిక్గా. సో అది డిపెండ్స్ అండి. అప్పుడు బడ్జెట్, ఇప్పుడు ఆ పర్సన్ ఉన్న ఏరియాలోనే ఆ బడ్జెట్లో ఫ్లాట్ వస్తుందా ప్లాట్ వస్తుంది. ఇప్పుడు నాకు ఒక ఏరియాలో నేను ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్నా, నేను కొత్త ఏరియాకి వెళ్ళాలంటే మనసు ఒప్పదు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్కి మా పేరెంట్స్కి అక్కడ సరౌండింగ్స్ ఎగ్జాక్ట్లీ అలవాటు ఉంటుంది. కాబట్టి జనరల్గా చాలామంది ఆలోచించేది ఏంటంటే ఏ ఏరియాలో అయితే మనం ఉన్నామో ఆ ఏరియాలో కొనుక్కుంటే బాగుంటుందని ఆలోచిస్తారు. ఎవరు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్ళడం అనేది చాలామందికి అంత ఈజీ కాదు. సో ఆ ఏరియాలో ఏ బడ్జెట్లో ఏమొస్తుందని చూసుకొని దాన్ని బట్టి వాళ్ళు దే హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్లీ తప్ప ఇట్స్ నాట్ నెసరీ ఫర్ ఫస్ట్ టైం బయర్స్ ఫ్లాటా ప్లాటా అవన్నీ డిసైడ్ చేయాలండి. నాకు ఒక సొంతం ఇల్లు ఉంటే చాలా ఆలోచిస్తారు చాలా మటుకైతే కనుక. సెకండ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మీరు ఆలోచిస్తే కనుక మీరు అన్న పాయింట్కి అది ఫ్లాట్ కొనాలా ప్లాట్ కొనాలా అంటే డిపెండ్స్. రెంటల్ ఇన్కమ్ కావాలన్న వాళ్ళు ఫ్లాట్ కొంటారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బ్రహ్మాండంగా కావాలనుకుంటే కనుక ప్లాట్ కొనాలి. నన్ను అడిగితే కనుక ప్లాట్ విల్ ఫెచ్ మోర్ మనీ దాన్ అపార్ట్మెంట్ ఫ్లాట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో చూసుకున్నట్టయితే మనం ప్లాట్స్ కొనే ముందు ఒక్కొక్కసారి మనం మోసపోతుంటాం, వాటిపైన లిటిగేషన్స్ అవి ఉన్నాయని. సో ఒక ప్లాట్ కొనే ముందు ఎలాంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుని ప్లాట్ కొనాలి అంటారు? చాలా పారామీటర్స్ ఉన్నాయండి. ప్లాట్ కొనేటప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే ఫస్ట్ మీరు జనరల్గా నేను గ్రహించింది ఏంటంటే మెజర్మెంట్ కూడా చాలా మటుకు నమ్మకంతో పోతారు జనరల్గా, రైట్? నాకు తెలిసి ప్లాట్ మెజర్మెంట్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. ఫస్ట్ మెజర్మెంట్ చేసుకోవాలి. ఏ ఏరియా అయితే ప్లాట్ కొంటున్నామో చుట్టుపక్కల ఉన్న వాళ్ళని జస్ట్ ఒకసారి ఇక్కడ మేము ప్లాట్ కొనాలనుకుంటున్నాము, దీని గురించి ఏమైనా అవగాహన ఉందా అంటే ఐడియా ఉందా ఏమైనా, రోజు అంటే పక్కన ఉన్న వాళ్ళకి ఆ లొకాలిటీలో ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేది ఒక అవగాహన ఉంటుంది. సో అట్లా మీరు సగం కొద్ది ఇన్పుట్స్ తీసుకుంటే కనుక సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏ రకంగా అంటే ఆ ప్లాట్ మీద ఎప్పుడైనా ఏమైనా కొట్లాటలు జరిగాయి, ఎవరైనా ఏమైనా ఇష్యూస్ అయ్యాయి అనేది నైబర్ పీపుల్కి 100% ఐడియా ఉంటుందండి. అట్లా హోంవర్క్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది కాకుండా మీరు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళేసి, ఇప్పుడు ఈరోజు రేపు అందరూ ఇంటర్నెట్ వాడుతున్నారు. మనకు ఎగ్జాంపుల్ తెలంగాణ గవర్నమెంట్లో IGRS.gov అనే ఒక వెబ్సైట్ ఉంది. దానిలోకి వెళ్ళి పలానా ఈ సర్వే నెంబర్స్ ప్రాహిబిటెడ్ లిస్ట్లో ఉన్నాయా లేవా ఇది చెక్ చేసుకోవడము, డబుల్ రిజిస్ట్రేషన్స్ ఏమైనా అయ్యాయా లేవా, అది ఎట్లా చెక్ చేస్తారు, సర్చ్ చేసిలో మనము ఎంక్వైరీ చేస్తే డీటెయిల్స్ వస్తాయి. సో ఇవన్నీ చేయాలంటే యూ హ్యావ్ ఎ ప్రొఫెషనల్స్ అడ్వకేట్స్ని పెట్టుకుంటే వాళ్ళు మీకు లీగల్ ఒపీనియన్ ఇస్తారు. ప్లస్ అదే కాకుండా మీకు బ్యాంక్ లోన్కి వెళ్ళినప్పుడు ఆ టైటిల్ ఫ్లో క్లియర్గా ఉందా లేదా వాళ్ళు కూడా ఒకసారి అది మీకు ఒక అష్యూరెన్స్ వస్తుంది. బ్యాంక్ లోన్ వెళ్తే అట్లీస్ట్ 90%
ఆ లోన్ వస్తే అట్లీస్ట్ మీరు అనుకోవచ్చు ఇది టైటిల్ క్లియర్గా ఉందని ఒక క్లారిటీ అనమాట. 90% ఐ నాట్ సే బ్యాంక్ లోన్ వచ్చినంత మాత్రం టైటిల్ క్లియర్గా ఉందని, అది కూడా ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. మన బాధ్యత, కొనేది మన డబ్బులుగా కష్టజీతం కాబట్టి మనం అవన్నీ క్రాస్ వెరిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దట్ మీరు కొద్దిగా డెప్త్గా హోంవర్క్ చేస్తే మోసపోయే ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటుంది బేసికలీ. అది మీరు కోర్టులో కేసెస్ ఉన్నాయో లేవో కూడా చూసుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కోర్టులో కేసు ఉన్నాయో లేవో కూడా మీకు నాకు తెలిసి అందులో ఉండదు. అన్లెస్ అని అంటే ఇప్పుడు నేను కోర్టులో కేసు వేసినప్పుడు నా ప్రాపర్టీ సేఫ్ గార్డ్ చేయాలంటే నేను కోర్టు నుంచి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఒక నోటీస్ పంపుతాను, సార్ ఇది లీగల్ ఇష్యూ ఉంది, దయచేసి మా రిజిస్ట్రేషన్ చేయొద్దు అని నేను కోర్టు ద్వారా పంపితే కనుక సబ్ రిజిస్టర్ అక్కడ ఒక రెడ్ మార్క్ పెట్టేసి ఇది లీగల్ ఇష్యూ ఉందని అక్కడ స్పెసిఫై చేస్తారు. అది అటువంటివి కూడా కొద్దిగా మానిటర్ చేసుకుంటే ఇట్స్ బెటర్. నేనే మోసపోయాను పర్సనల్గా. సో లీగల్ గా అయితే అన్ని చాలా క్లియర్ గా చూసుకున్న తర్వాతే కొనుక్కోవడం చాలా ఆల్వేస్ గుడ్. ఎందుకంటే కష్టజీతం మన డబ్బులు మనం మధ్యతరగతి కుటుంబాలంతా కూడా జీవితకాలంలో ఒక ఇల్లు కొంటే చాలా గొప్ప విషయం. సో మరి తీసుకుంటున్నప్పుడు కొద్దిగా ఇంత కష్టపడి డబ్బులు సంపాదించిన కొద్దిగా ఇంకో కష్టం అనుకొని అదొక మేబీ ఒక 1-2 days ఎఫర్ట్ ఉంటుంది. మనకు అడ్వకేట్ని పట్టుకుంటే, లాయర్ని పట్టుకుంటే వాళ్ళే హోంవర్క్ చేసి పెడతారు, వాళ్ళ ఫీజు ఏంటో అది ఇచ్చేసుకుంటే కనుక యు ఆర్ సేఫ్. బేసికలీ మోసపోయే ఆస్కారాలు 100లో 90% తగ్గినట్టే అండి, డెఫినెట్గా.